చూసావా అమ్మా ఎంత మాట అన్నాడో? ఏం రుక్మిణమ్మా, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఆ రోజు నన్ను కొట్టి ఈ ఇంటికి రావద్దు అన్నావు, ఈ రోజు మా అమ్మని కూడా రావద్దని చెప్పించావు. లావణ్య, అన్యాయంగా మాట్లాడుకు. శివ వాళ్ళ గొడవల్లో మిమ్మల్ని కలగజేసుకోవద్దు అంటున్నాడు, అంతే. ఇది నా కూతురి కాపురం, కలగ చేసుకోకుండా ఎలా ఉంటావు? చాలమ్మా. మీరింకెవ్వరితోటి వాదించొద్దు. వాళ్ళు పొమ్మంటున్నారు కదా, సిగ్గు లేకుండా మీరు ఇంకా ఇక్కడే ఎందుకుంటారు? ఇక నుంచి నీకు కూతురు లేదు, చచ్చిపోయింది. వెళ్ళండి. అది కాదమ్మా, మీరు ఫస్ట్ వెళ్ళండి. స్నేహ, వెళ్ళండమ్మా. స్నేహ 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 ఏం చేసి కార్యం చేయకమ్మా. స్నేహ శివగారు, ఇప్పుడు మీకు సంతోషమేనా? వాళ్ళు రారు, ఇప్పుడు మిమ్మల్ని అడిగే వాళ్లే ఉండరు. స్నేహ, నేను చెప్పేది విను, పరిస్థితి అర్థం చేసుకో. బాగా అర్థం చేసుకున్నానండి. నేను కావేరి వాళ్ళని రావద్దన్నానని మీరేమో మా వాళ్ళని రావద్దంటున్నారు, అంతే కదా? నా కోసం ఎవ్వరూ రారు, నాకెవ్వరూ లేరు. స్నేహ, శివ